చామంతి ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుణ వాళ్ళ నాన్న త్రిపాఠి ఒక హంతకుడు. జైల్లో అధికారులైనా సరే చంపేసి శవాలను మాయం చేయగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తి కొడుకే ఈ గుణ. వాళ్ళ కేసు నేను వాదిస్తున్నానని కావాలనే చామ్ని భయపెట్టి వాళ్ళ వైపుకు తిప్పుకున్నారు. నా చామ్ నాకు కావాలి, చామ్కి నాకు పెళ్లి చేయాలని చంద్రమ్మ ఎంతగానో ట్రై చేసింది. కానీ చామ్కి ఏమైందో పెళ్ళి వద్దని చెప్పేసింది. ఆ గుణాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. నా గుండెల్లో చిచ్చు పెట్టి నా చామ్ వెళ్ళిపోయింది నాన్న అని తన గుండెలపై ఉన్న గాయాన్ని హర్షకి చూపిస్తూ ఉంటాడు. ఆ గాయం చూసిన హర్ష షాక్ అవుతూ ఉంటాడు. దూరంగా ఇదంతా వింటున్న చంద్రిక బాబు మొత్తం విషయం చెప్పేశాడు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు హర్ష ప్రేమ్ బాబుని ఇలా అడుగుతూ ఉంటాడు, నువ్వు చామంతిని ప్రేమించావా అని అడుగుతూ ఉంటాడు. ప్రేమించడం ఏంటి నాన్న, చామే నా ప్రాణం. ఇప్పుడు చామ్ నాతో పెళ్లికి ఒప్పుకోవట్లేదు. చామ్ జీవితం నాశనం చేయాలని ఆ త్రిపాఠి గుణ కంకణం కట్టుకున్నారు. అలా అంటూనే ప్రేమ్బాబు నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక హర్ష ఇదంతా ఆలోచిస్తూ ఏమీ అర్థం కాక అసలు ఏం జరుగుంటుందోనని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు హర్ష కావాలని చామంతి ఈ పెళ్లికి ఒప్పుకుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. చామంతి దేనికి బెదిరిస్తున్నారు, ఏ విషయంలో చామంతికి అలా ఒప్పుకునేలా చేసుంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. చామంతి అయినా ధైర్యం గల అమ్మాయి కదా, మరి అసలు ఏ విషయంలో బెదిరిస్తూ ఉండుంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు హర్ష. ఏదో కుట్ర జరుగుతుంది చామంతి విషయంలో, రేపు కనుక్కుందాం అని హర్ష కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక తెల్లవారేసరికి హర్ష చామంతి హర్షకి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు హర్ష, అమ్మ చామంతి ఆగు అని అంటారు. ఏంటి అయ్యగారు అని చామంతి అడుగుతూ ఉంటుంది. ఎందుకమ్మా ప్రేమని కాదన్నావు, నా కొడుక్కి ఏం తక్కువయింది అని అడుగుతూ ఉంటారు హర్ష. అప్పుడు చామంతి షాక్ అయిపోయి అయ్యగారు అని అంటుంది. చూడమ్మా చామంతి, ఈ ఇంట్లో నువ్వు పని మనిషివి అన్న సంగతి నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే నిన్ను ఈ ఇంటి ఆడపిల్లగానే అనుకున్నాను నేను. నా ప్రేమ మనసు స్వచ్ఛమైనది. మరి నువ్వెందుకని ప్రేమని పెళ్లి చేసుకోకుండా ఆ గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటారు. హర్ష అలా అడగటం అప్పుడే నిద్రలేచిన ప్రేమ్ బాబు డాబా పైనే ఉండి తాగి ఏదేదో మాట్లాడేసిన ప్రేమ్ ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటాడు. ఇక హర్ష చామంతిని అలా అడగటం చూసి ప్రేమ్ షాక్ అయిపోతాడు. హర్ష ప్రేమ్ని చూసి ప్రేమ్ కిందకి రా అని అంటాడు. ప్రేమ్ హర్ష దగ్గరికి రాగానే నానా అదేదో తెలియక రాత్రి అలా వాగేశాను, ఇంకెప్పుడు డ్రింక్ చేయను అని అంటూ ఉంటాడు. చూడు ప్రేమ విషయంలో భయపడితే నీ ప్రేమను నువ్వు ఎలా గెలుచుకుంటావు అని హర్ష అంటాడు. ఇప్పుడు చెప్పమ్మా చామంతి, ఎందుకు నీ ప్రేమను కాదనుకుంటున్నావు? పెళ్లి చేసుకుంటానని గుడిదాకా వెళ్ళి నువ్వు తర్వాత వద్దనుకోవడానికి కారణం ఏంటి? ఇంతలో రోబో అక్కడికి వచ్చి అయ్యగారు నేను చెప్తాను అంటుంది. చెప్పు చిట్టి, ఎందుకు వీళ్ళిద్దరు విడిపోయారు అని హర్ష అడుగుతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని దగ్గర నుండి నువ్వు గమనించావు కదా, అసలు ఏం జరిగిందో చెప్పు అంటాడు హర్ష. అప్పుడు రోబో, నేను ఒక వీడియో క్లిప్ను చూపిస్తాను, చామంతి పెళ్లి వద్దనటానికి గల కారణం మీకే తెలుస్తుంది అని అంటుంది. రోబో చిట్టి రమాదేవి త్రిపాఠి గుణ మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేస్తుంది. ఆ సమాధానం వినగానే చామంతి షాక్ అయిపోతుంది. ఇప్పుడు మన ఈ వీడియో చూస్తే బాబుగారికి చూస్తే మా నాన్న ప్రాణాలు రమాదేవి ఖచ్చితంగా తీస్తుందేమో అని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారి విషయమై చామంతి బాగా భయపడుతూ ఉంటుంది. చూడమ్మా చామంతి, నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక ఏ తప్పు చేయని రామచంద్రకి రమాదేవి మినిస్టర్ ఆడిన ఆటలో నిన్ను పావం చేశారు. రమాదేవికి మినిస్టర్కి నేను ఇప్పుడు మాస్ మసాలా సినిమా చూపిస్తాను. చంద్రిక ప్రేమ్ మీరు నాతో పాటు రండి అని వాళ్ళని తీసుకొని బయలుదేరుతాడు. ఇక హర్ష వాళ్ళని గుడికి తీసుకొని వెళ్తాడు. ఇక హర్ష గుడి దగ్గరికి తీసుకొని వచ్చి, అమ్మ నా మీద నమ్మకము అభిమానం ఉంటే పీటల మీద కూర్చొని ఇంకేం మాట్లాడకుండానే హర్ష చెప్తూ ఉంటాడు. ఇక ప్రేమ్ చాలా సంతోషంగా చామంతి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు చామంతి అయ్యగారు మా నాన్న అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హర్ష, నేను జైలు అధికారికి ఫోన్ చేస్తాను, తన్ని వేరే జైలుకి పంపిస్తామన్నారు. ఇప్పుడు ఈ వీడియోను కూడా రమాకి మినిస్టర్కి చూపిస్తే ఇక వాళ్లే భయపడి కేసు వెనక్కి తీసుకుంటారు. నువ్వేమీ భయపడకు అని చెప్తారు హర్షవర్ధన్. ఇక పంతులు గారు ఎంతో చక్కగా ప్రేమ్ చామంతిల వివాహం జరిపిస్తారు. ఇద్దరికి పెళ్లి చేసి ఇంకా హర్షవర్ధన్ ఎంతో ధీమాగా తీసుకొని వస్తాడు. ఇక రమాదేవి, నిషా, రోజా అందరూ చామంతి వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. చామంతి వాళ్ళని చూసిన రమ హర్షాన్ని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు హర్ష, మాట్లాడావంటే అస్సలు బాగుండదు. నువ్వు అసలు ఒక ఆడదానివైన సంగతి కూడా మర్చిపోయి ఇలా క్రూయల్గా బిహేవ్ చేస్తున్నావా? ఇలాంటి క్రిమినల్స్కి ఇచ్చి చామంతిని ఎలా పెళ్లి చేయాలి అనుకున్నావు? అదే నీ కొడుకు ప్రాణంగా ప్రేమిస్తున్న ఈ చామంతిని కాదని ఆ నిషానిచ్చి ఎలా పెళ్లి చేయాలి అనుకున్నావు?
రామచంద్రయ్యపై తప్పుడు కేసులు బనాయించి చామంతిని భయపెట్టి ఈ పెళ్లికి ఒప్పించావు. ఎందుకు రమా, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ చేసి నా దృష్టిలో ఇంకా దిగజారిపోతున్నావు ఎందుకు? ఇక ఈ పని మనిషిని ప్రేమించాడని చెప్పి ఇంటి కోడలుగా పరిచయం చేసి బయట పరువు తీసుకుంటావా హర్ష అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. ఆపు రమ, పరువేంటి ప్రతిష్ఠ ఏంటి? వాళ్ళిద్దరు ప్రేమ ముఖ్యం. కానీ చూడు మినిస్టర్ గారు, మీ అమ్మాయి ప్రతిసారి ప్రేమపైన అనుమానం పడుతుంది. అనుమానం ఉన్న చోటే ప్రేమ కూడా ఉంటుంది అని అనుకున్నాను. ఇలా మీరందరూ కలిసి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటారు అంటే నేను అస్సలు ఊరుకోను. ఇది పోలీసుల దాకా వెళ్ళిందంటే మీ పదవి కూడా ఊడుతుంది అంటాడు హర్ష. ఇక నిషాన్ తీసుకొని నిషా వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇక రమాదేవి అప్పుడు కూడా తగ్గకుండా, ఏ చామంతి, నువ్వు నాకు పెళ్లి చేసుకుంటానని ఒట్టు వేశావు అని అరుస్తూ ఉంటుంది. చామంతి నాకేం చెప్పలేదు అని హర్ష అని, రోబో నువ్వే అమ్మగారికి జ్ఞానోదయం చెయ్యి అని అంటాడు. అప్పుడు రోబో ఇలా అంటూ ఉంటుంది, ఇంట్లో ఏం జరిగినా అన్నీ చెప్పాలి అంటారు కదా, అందుకనే ఏం జరిగిందో అన్నీ చెప్పి హర్షవర్ధన్ సార్కి క్లిప్స్ చూపించాను అని రోబో చిట్టి అంటుంది. ఇక రోజా రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కట్టుకున్న భార్యనైనా అసలు సిసలైన నన్ను కాదని చామంతిని ఈ ఇంటి కోడలుగా చేస్తావా? నేను ఒప్పుకోను అంటుంది రమాదేవి. నేను ఒప్పుకోను అని తాళిపై చెయ్యి వేస్తుంది రమాదేవి. రమాదేవి చెంప పగలగొడుతుంది చంద్రిక. చంద్రికని ఇలా అంటూ ఉంటారు, నీకు ఎంత ధైర్యం మా అమ్మ మీదే చెయ్యెత్తుతావా అని అనగానే, చెయ్యి ఎత్తడం కాదు, చేతులు తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది చంద్రిక. ఇక అరుణ్ చంద్రిక మీద చెయ్యెత్తబోతూ ఉండగా ప్రేమ్బాబు అరుణ్ చేయి పట్టుకుంటాడు. అన్నయ్య, చందమ్మ మనల్ని చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసుకుంది. ఒక ఆడపిల్ల తాళి తెంపబోతున్న అమ్మకి నువ్వు బుద్ధి చెప్పు, చంద్రమ్మకు కాదు. ఎవరికి బుద్ధి చెప్పాలి? ఒక పని మనిషిని ఇంటి కోడలుగా తీసుకొచ్చి ఇంటి పరువు తీశారు అని అంటుంది రోజా. ఆపమ్మా, నువ్వు చెప్పే అధికారం హక్కు నీకు అస్సలు లేవు. ఇన్ని కోట్ల ఆస్తికి ఈరోజు కారణం నేను కాదు, వీళ్ళ నాన్న రామచంద్రయ్య అని హర్ష చెప్తూ ఉంటాడు. ఒకప్పుడు రామచంద్రయ్య తన భూముల్లో లంకెబిందెలు ఉన్నాయని తెలిసి కూడా ఆ భూముల్ని తక్కువ రేటుకి నాకు అమ్మేశారు. లంకెబిందెలు ఉన్నాయని తెలిసి రిజిస్ట్రేషన్ అవ్వని కారణంగా ఆ భూములు మొత్తం నాకే ఇచ్చేశారు. నేను ఆ భూమి పండించి దానిపై వచ్చిన సంపాదనతోనే నేను ఇన్ని వేల కోట్లు సంపాదించగలిగాను. తను పని మనిషి కాదు, నిజం చెప్పాలంటే తను యువరాణి ఇక అని చెప్తూ ఉంటారు హర్షవర్ధన్. ఇక అలా చెప్పగానే రోజా నోటి వెంట నుంచి మాట రాదు. ఇక ప్రేమ్ చంద్రికని ఇలా అడుగుతూ ఉంటాడు, ఎందుకు నువ్వు నా నుంచి దూరం అయ్యావు? సమయానికి నాన్న తెలుసుకున్నాడు కాబట్టి సరిపోయింది. నువ్వు నా సొంతం అయ్యావు కాబట్టి నాన్నకు తెలిసింది కాబట్టి, లేదంటే ఆ క్రిమినల్ భార్య అయ్యే దానివి కదా. బాబు, నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. మా నాన్నని కాపాడుకోవటం కోసం నేను రమా అమ్మకి మాట ఇచ్చాను. ఇక రమాదేవి హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్ చామంతిల పెళ్లి విషయం వదిలే హర్ష, నువ్వు 51% ఆస్తిని నువ్వు ఎవరికి రాశావు అని హర్షని అడుగుతూ ఉంటుంది రమ. రాశాను, అయితే ఏంటంట అని హర్ష అంటూ ఉంటాడు. నీ ఆస్తి అయితే కాదు కదా అని హర్ష అనగానే, నాది నీది పిల్లలది అలా అనొద్దు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటుంది ఈ వయసులో. చెప్పు హర్ష అని రమ అడుగుతూ ఉంటుంది. హర్ష, నేను అలా చెప్పాలి అంటే నువ్వు నీ గుండె నిబ్బరంగా చేసుకొని వినాలి అని అంటూ ఉంటాడు. మొన్న నీకే కదా హర్ష హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నువ్వే గుండె నిబ్బరం చేసుకొని చెప్పు అంటుంది. అందుకేగా రమ, నేను ఒక మనిషిగా కూడా చూడలేదు. భర్త ప్రాణాలు హార్ట్ స్ట్రోక్తో పోయినా సరే నీకు ఆస్తి కావాలి, అంతే కదా. నువ్వు అది కాదు హర్ష అని రమాదేవి అంటూ ఉంటుంది. నువ్వు మాట పెంచుతున్నావే కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఆస్తి ఎవరికి రాశావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హర్ష నా అసలైన భార్య చంద్రికకు రాసిచ్చాను అని చెప్తూ ఉంటాడు. అది విన్న రమాదేవి షాక్ అయిపోతుంది. ఇంటి పని మనిషిగా పెట్టుకున్నందుకు నాకే గుండు కొట్టిస్తావా? ఏంటి హర్ష ఇలా చేశావు అని అరుస్తూ ఉంటుంది. ఎవరు పని మనిషి, ఎవరు యజమానురాలు? ఏంట్రమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? నిజాలు తెలియని వాళ్ళకి నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు వింటారు. నీ గురించి తెలిసినా నిన్ను పెళ్లి చేసుకున్నాను. పెళ్లికి ముందు తొందరపడ్డాను అని నువ్వు చెప్పిన మాట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అటువైపు చంద్రికకి అన్యాయం చేశాను. నేను తప్పు చేశానని చంద్రిక అప్పటి నుంచి ఇప్పటి వరకు దూరంగానే ఉంది నాకు. అది చంద్రిక క్యారెక్టర్. చంద్రికకి నేను ముఖ్యం. తనకి డబ్బు మీద ఆశ వ్యామోహం లేదు. ఇప్పటికైనా ఈ ఆస్తి కావాలా, నేను కావాలా అని అంటే ఈ ఆస్తిని బయటికి విసిరేసి నేనే కావాలి అని చెప్తుంది చంద్రిక. అలాంటి వ్యక్తిని కాదని ఈ ఇంటిని, ఈ ఆస్తిని నీకు నేను అప్పచెప్పినందుకు నువ్వు నాకు మంచి శిక్షే వేస్తున్నావు. ఇదంతా రోజా వింటూ ఉంటుంది. అంటే చంద్రిక పని మనిషి కాదా, మావయ్య మొదటి భార్యనా అని రోజా షాక్ అవుతూ ఉంటుంది. రమాదేవి అత్తయ్య ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని కాబట్టి హర్షవర్ధన్ భారీగా కూడా పనికిరాదు అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఇంత కుట్ర చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుందా అమ్మ అత్త, ఇప్పుడు చిక్కావు అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఈ ఆస్తికి, ఈ ఇంటికి నువ్వే యువరానివేమో,
నువ్వే అసలు సిస్సులైన భార్యవి అని అనుకున్నాను అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా విని అర్థం చేసుకున్న రోజా పైకి వెళ్ళిపోతుంది. రమాదేవి అవమాన భారం తట్టుకోలేక ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చామంతి ఇంటి పనులు చేస్తూ ఇంటి ముందు ముగ్గు పెడుతూ ఉంటుంది. ప్రేమ్ అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు చామంతి వైపు. ఇక ఇంట్లో దీపం వెలిగించి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది చామంతి. చామంతిని అలా చూస్తూ ఇక హర్షవర్ధన్, చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రోజా అనుకుంటుంది, నువ్వు పని మనిషి కదే నాకు తోడుకోడలు అవుతావా అని అనుకుంటూ ఉంటుంది. ప్రేమ్ని దేనికి పనికి రాకుండా చేసి నేను అరుణ్ని సీఈఓ చేయాలి అని నేను ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు నువ్వొచ్చాక ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. రోజా హర్ష దగ్గరికి వచ్చి, మామయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అనగానే, చెప్పమ్మా అంటాడు హర్ష. చెప్పమ్మా, ప్రేమ్ వాళ్ళ పెళ్లి జరిగింది కదా, రిసెప్షన్, వ్రతం అలాంటివి ఏమన్నా చేయాలి అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటారు హర్ష. ఇక అప్పుడు రోజా ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు ఎక్కడో బంధువులు ఉన్న అమ్మాయిని తీసుకొచ్చినా పర్లేదు, ఈ ఇంటికి కోడలుగా మామయ్య ఈ ఇంటి పని మనిషిని కోడలుగా తీసుకొచ్చారు, ఏం చెప్పాలి బంధువులకి తెలిసిన వాళ్ళకి అని అడుగుతూ ఉంటుంది. ఎంతసేపు చంద్రికని పని అమ్మాయి అనొద్దు అని హర్ష చెప్తూ ఉంటాడు. మావయ్య గారు మీకు నేను ఒక 2 రోజులు పోయాక ఒక విషయం చెప్పాలి అనగానే, ఏంటమ్మా విషయం అంటాడు హర్ష. అత్తయ్య ఎమ్మెల్యేగా నుంచోబోతున్నారు అని చెప్పగానే, ఏంటమ్మా నీకెలా తెలుసు ఆ విషయం అనగానే, మీరు జైలుకి వెళ్ళి స్వీట్స్ ఫ్రూట్స్ పంచిపెట్టినప్పుడే నాకు ఆ విషయం తెలుసు అంటుంది రోజా. అప్పుడు హర్ష, ఏంట్రమ్మా నువ్వు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ నాకు చెప్పడం లేదు అంటాడు. సరే, నువ్వు గెలవాలి అంటే నీ కింద స్థాయి వాళ్ళని నువ్వు ఫస్ట్ మనుషులుగా చూడటం నేర్చుకో అని అంటాడు హర్ష. ఓట్ల కోసం జనం దగ్గరకు వెళ్ళి అది ఇస్తాను ఇది ఇస్తాను అని మభ్యపెట్టకూడదు తెలుసా అని హర్ష అడుగుతూ ఉంటాడు. అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇక రోజా చామంతి దగ్గరికి వస్తుంది. ఏంటే నువ్వు నాతో సమానం అయిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. నీతో నేను సమానం ఏంటి, నిన్ను అసలు ఒక మనిషిగా కూడా నేను అనుకోవట్లేదు అని అంటుంది చామంతి. నాన్నకి ప్రేమ్ బాబు తెలుసు, నాన్నకి కూడా చెప్పాను నేను ఇలా పెళ్లి చేసుకుంటున్నాను అని. నాన్న ఎంతో సంతోషపడ్డారు. జైలుకు వెళ్ళి నాన్న ఆశీర్వాదం కూడా తీసుకుంటాను. కానీ నువ్వు ఈ ఇంటి కోడలవే కదా, పేరుకు మాత్రమే ఇంటి కోడలివి, నిన్నెవ్వరూ పట్టించుకోరు అంటుంది చామంతి. కానీ నేనంటే హర్షవర్ధన్ మామయ్య గారికి ఒక నమ్మకం. ప్రేమ విషయం తెలుసుకొని నేను ఎందుకు ప్రేమించలేదా అని కనుక్కొని మా పెళ్ళి దగ్గరుండి చేశారు. ఇక మా ప్రేమ గొప్పతనం అది. నువ్వు డబ్బు కోసం ఏదైనా చేస్తావని నీ గురించి అంతా తెలుసు మామయ్య గారికి. ఇక రేపో ఎల్లుండో నీకు అసలు సిస్సులైన సినిమా కనిపిస్తుంది అనగానే ఇక అప్పుడు చామంతి సరేలే వెళ్ళు అంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇలా జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.